మా చిన్నప్పుడు మాకు తినడానికి కూడా లేక కుక్కి మంచం మీద మేము పడుకొని ఉన్నాము. సరిగ్గా తినడానికే లేదు. మా నాన్నగారు వదిలేసి చాలా రోజులు అయిపోయి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అధికారులు నీకు నమస్కారం చేసేదురు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదనని. అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, చిన్నోడిని కుక్కి మంచం మీద పడుకున్నాము. ఫ్యామిలీ అంతా కుక్కి మంచంలో మాత్రమే పడుకున్నాము. 3-4 రోజుల నుంచి మాకు సరైన భోజనం కూడా లేదు. అటువంటి సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? అధికారులు నీకు నమస్కారం చేసేదురు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అసలు నా బతుక్కి నాకు వచ్చిన వాగ్దానానికి ఏమైనా అర్థం ఉందా? అసలు నవ్వు వస్తుంది అలాంటప్పుడు. తిండి లేక 3 రోజుల నుంచి నేను ఏడుస్తూ ఉంటే అధికారులు నీకు నమస్కారం చేస్తారేంటి ప్రభా? పైకి ఇది ఎలక్షన్ సీజన్ కూడా కాదు. ఎలక్షన్ సీజన్ అయితే ప్రతి ఇంటికి వచ్చి అవా బావా బాగున్నావా, అన్న బాగున్నావా అని చెప్పి ముక్కులు గట్ర తుడిచేసి నమస్కారాలు అవి పెడతా ఉంటారు. కానీ అది ఆ సీజన్ కూడా కాదు. కానీ దేవుడు అంటున్నాడు, అధికారులు నీకు నమస్కారం చేస్తారని వదిలేదా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను అన్నాడు. అప్పుడు నేను కుక్కి మంచంలో కూర్చుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు కుక్కి మంచంలో కాదు, నేను సింహాసనం ఎక్కేలా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నా జీవితంలో కూడా అంతే. కుక్కి మంచంలో ఉన్నప్పుడు దేవుడు అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నేను చాలామంది చెప్తూ ఉండేవాను, అంకుల్ పెద్ద అయినాక నన్ను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాడంట, అధికారులు నీకు నమస్కారం చేసేదురు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను అని చెప్పి అంటుంటే అన్నవారు మీరా అని కొంతమంది అంటూ ఉండారు. కానీ అదే వాగ్దానం పట్టుకొని అలాగే ఉండేవాడిని. అలాగని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇచ్చేశాడు కదని చెప్పి ఇన్స్టెంట్గా అది జరిగిపోలేదు. ఇంకా అలాంటి ఆకలి బాధలు ఎన్నో పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక సందర్భం వచ్చి నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నా కాళ్ళ దగ్గరికి ఎందుకు కూర్చొని ఇలా నమస్కారం పెడితే జుమ్మనింది ఒక్కసారి. దేవుడు ఎప్పుడో ఇచ్చాడు వాగ్దానం, అధికారులు నీకు నమస్కారం పెట్టెదరు, నమస్కరిస్తారు అని చెప్పి. ఈరోజున చూస్తే ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు లేచి నించోని ఇలా నమస్కారం పెడతా ఉంటే నాకు కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తూ ఉంటారు. ఎంతమంది నించుంటూ ఉంటారు, దైవజనులు వచ్చారు అనేటప్పటికి ఎంతమంది అయ్యా ఒక్క ఫోటో అన్నా ఒక్క ఫోటో అనుకుంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండేవారు లేచి నమస్కారం పెడతా ఉంటే చూసారా, నాకేమీ లేనప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మీద నించునేటప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడం మొదలుపెట్టాడు.